పెసర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉల్లికాడలు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, టమాటా ప్యూరీ 1 కప్పు, ఉడికించిన పెసర్లు 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పెసర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకు రెడీగా ఉన్నాయి. దీనికోసం ముందుగా పెసర్లను ఉడికించుకొని ఇలా అంటే మనకు చిదిమితే ఇలా ఉడికేటట్టుగా రెడీగా పెట్టుకున్నానండి. అంటే మనకు పెసర్లు అనగానే ప్రోటీన్ పీపీ ఫస్ట్ అదే గుర్తొస్తుంది. అంటే పెసర్లు అంటే పొద్దున పూట చాలా మంది పరగడుపున స్ప్రౌట్స్ అని తింటూ ఉంటారు. మొలకెత్తిన పెసలు, మొలకెత్తినవైతే ఇంకా చాలా మంచివి. పెసర్లు విషయానికి వస్తే ఇక ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, బి, సి, డి ఇవన్నీ కూడా చాలా చాలా అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం చాలా బాగుంటుంది, ఐరన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఇలా మనకు పెసర్లకు విటమిన్స్ విషయానికి వస్తే ఇవన్నీ అన్నమాట. అలాగే పెసర్లు తినడం వల్ల మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. ఎవరైనా అనిమిక్గా ఉంటే బ్లడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా పెసర్లు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది మన పెసర్లు. అంతేకాకుండా స్కిన్, ఇంతకుముందు నేను చెప్పాను కదా స్కిన్కి అలాగే ఓవరాల్ శరీరానికి అని. అండ్ పెసర్లు కూడా మనకి ఓవరాల్గా మనకి ఎంత మంచి మేలు చేస్తుందో స్కిన్కి కూడా అంతే చక్కటి మేలు చేస్తుంది. అంటే అందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వైటమిన్ సి ఉన్నప్పుడు స్కిన్కి మేలు చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. వైటమిన్ సి స్కిన్కి మాత్రమే కాదు హెయిర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఓవరాల్గా అంటే మనకు పెసర్లు అనేవి చాలా చాలా మంచి గుడ్ ఫుడ్ అనమాట. ఇది హోల్సమ్ ఫుడ్. మనకి టాప్ టు టో అంటే ఏ ప్రాబ్లం అయినా కూడా మనకు ప్రాబ్లమ్ని సాల్వ్ అనే పక్కన పెడితే ప్రతి ఆర్గన్కి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా మనకు అందులో దొరుకుతాయి. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. ముఖ్యంగా ఇలా ఉడికించుకొని చేసుకుంటే మాత్రము డైజెషన్ విషయంలో మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి అంటే కొంతమంది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా పెసర్లు ఇలా ఉడికించేసుకొని చక్కగా పోపేసుకొని తినేస్తూ ఉంటారు. వాళ్ళకి బలానికి బలము, శక్తికి శక్తి, అలాగే మనకు వెయిట్ కూడా రెడ్యూస్ అవుతారు. ఇలా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి మొదలు పెట్టేద్దామా మన పెసర్ల కర్రీ. మన పెసర్ల కర్రీ తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడైన తర్వాత మనం కాస్త నూనె వేసేసుకుందాం. ఇది మన చపాతీకి బాగుంటుంది, పులావ్కి బాగుంటుంది, అంటే అటువంటి వాటికి ఇంకా ఎక్కువ బాగుంటుంది. అంటే పెసర్లతో సాధారణంగా మనము ఇవి అంటే చపాతీకి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అంటే మనకు స్టాండర్డ్గా మన మైండ్కి వచ్చేస్తుందండి పెసర్ల కర్రీ అనగానే ఇది చపాతీకి, పులావ్కి వాటికి బాగుంటుంది. మామూలు వేరే కర్రీస్ అనుకోండి సౌత్ ఇండియన్ అంటే భోజనాలకు బాగుంటుంది. ఇలా మనం ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ పెట్టేసుకున్నాం. కానీ నేనైతే ఏదైనా దేంతోనూ తినేస్తానండి. ఆ తిండి పదార్థమే కదా. అది చపాతీతో తింటే ఏంటి, రైస్తో తింటే ఏంటి, గోధుమ రవ్వతో తింటే ఏంటి, నాకు అట్లాంటి డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండవు. దేన్నైనా నేను దేంతోనైనా తినేస్తూ ఉంటాను. ఆయిల్ కాస్త వేడైంది కాబట్టి మనం ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఇది మనము సౌత్ ఇండియన్ కర్రీ స్టైల్లోనే చేస్తున్నాం, నార్త్ ఇండియన్ కర్రీ లాగా చేయట్లేదు. అందుకు చక్కగా మనకు భోజనానికి కూడా చాలా బాగుంటుంది. ఆవాలు, అలాగే ఇది మనకు బీపీ తగ్గించడానికి కూడా అంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా పెసర్లు హెల్ప్ చేస్తాయి. సో మరి బీపీ ఉన్నవాళ్ళు, బీపీ రాకుండా ఉండాలని కాపాడుకునే వాళ్ళు కూడా చక్కగా పెసర్లను తినడం మొదలుపెట్టేయండి. ఎక్కువగా జీలకర్ర వేసేసాను. అంటే ఇవన్నీ మనం తినమని కాదండి, ఖచ్చితంగా తింటాం. పెసరట్లు తయారు చేసుకుంటాం, బయటికి వెళ్ళినప్పుడు పెసరట్లు తింటూ ఉంటాము. బట్ ఎక్కువగా చేసుకోం. ఎప్పుడో ఒకసారి 20 రోజులకు ఒకసారి పెసరట్టు అలా చేసుకుంటూ ఉంటాం. వేరే వీడి ఇడ్లీలు, ఉప్మాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అందుకేంటి అంటే ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి అంతే. జీలకర్ర వేసేసుకున్నాము. ఆ తర్వాత కాస్త పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లికాడలు. మనం ఉల్లిపాయల్ని వాడం కాబట్టి మన అమృతం కార్యక్రమంలో ఉల్లికాడలు వేసేస్తున్నాం. అలా అని ఉల్లిపాయలు మంచివి కావని కాదు, ఉల్లిపాయలు చాలా చాలా మంచివి. కాకపోతే ఏంటంటే మనం అమృతంలో కొన్ని మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని సాత్వికంగా చేయాలని కోరుకుంటాం. కాబట్టి చాలా మంది ఉల్లిపాయలు తినకుండా ఉంటారు. కాబట్టి ఇలా మనం సాత్వికంగా తయారు చేసుకుంటున్నాం. ఉల్లికాడలు వేసేసాను. ఆ తర్వాత రోట్లో కాస్త ధనియాలు వేసుకొని
ఒక్కసారి దంచుకొని ఆ పొడిని వేసేసుకుందాం. అంటే పూర్తిగా పొడవదనుకోండి, కచ్చా పచ్చాగా మనకు అలా, మనకు ఆ రుచి కోసం. కొంతమందికి అలా వేస్తే ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు మామూలుగా ధనియాల పొడి వేసేసుకోండి. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త టొమాటో ప్యూరీ, వేసేసుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు పోసేసుకుందాము. ఇది ఒక్కసారి కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పెసర్లు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. చక్కగా ఉడికిచ్చేసుకున్నామండి, భలే ఉడికింది. ఇది నానబెట్టుకోవాల్సిన పనేం లేదండి, చక్కగా ఉడికిపోతుంది. అసలు ఆరోగ్యానికైతే చాలా చాలా మంచిదండి. తప్పకుండా అలవాటు చేసుకోండి. పెసర్లతో కర్రీస్, కేవలం పెసరట్టు మాత్రమే కాకుండా పెసర్లతో కర్రీస్ కూడా అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. చివరిగా కాస్త గరం మసాలా పొడి కూడా వేసేసుకుందాం. మనకి పెసర్లు ఆల్రెడీ మనకు ఉడికిపోయాయి కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. అంటే మనకి ప్రీ ప్రాసెస్గా మనము ఇలా చేసేసుకుంటే కూర విధానం ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. మీకు పొద్దునప్పుడు టైం దొరకదు అనుకుంటే ముందు రోజు రాత్రి ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మర్నాడు పొద్దున్నే ఏదైనా పూరీలోకి చేసుకోవాలనుకున్నా, చపాతీలోకి ఎవరికైనా బాక్స్ కట్టాలనుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. అంటే మధ్యాహ్నం వరకే బాగుంటుంది. మళ్ళీ రాత్రి అంటే చెప్పలేమండి, పెసర్లు కదా మనకి పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే చిట్కాలన్నమాట ఇవన్నీ, చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి, సులభంగా మన వంటలు పూర్తవ్వడానికి. ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాము, గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం కాబట్టి ఇది ఒక 2-3 మినిట్స్ చాలండి, అయిపోతుంది. చూసారా చక్కగా మనకు పెసర్లు అలాగే మనం వేసుకున్న మసాలా అంతా కూడా బాగా కలిసిపోయింది. నీళ్లు కూడా కొంచెం ఎవాపరేట్ అయిపోయాయి. ఇది మనకు చక్కగా చపాతీలోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, రైస్కిలోకి కూడా బాగుంటుందండి. మనం సౌత్ ఇండియన్ కర్రీ కోసమే చేసామన్నమాట. ఇది పెద్దవాళ్లకు, పిల్లలకు, బాక్సుల్లోకి ప్రతిదానికి బాగుంటుంది. దీన్ని ఇంకా గ్రేవీ లాగా చేసుకోవాలి అనుకుంటే మీరు టమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే దీన్ని ఇంకా వేరేలాగా చేసుకోవాలి అనుకుంటే కనుక. అయితే చివరిగా మనం కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతి వేసుకుంటే ఏంటంటే మనకి చక్కటి రుచి. కసూరి మేతి ఎప్పుడు కూడా ఇలా చక్కగా అని వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది ఫైనల్ అన్నమాట. ఫైనల్ టచింగ్లో ఎప్పుడు మనం కసూరి మేతి వేసుకుంటాం. సో నేను చెప్పిన విధంగా మనకు ఆరోగ్యానికి, అంటే మనకు టాప్ టు టో, జుట్టు దగ్గర నుంచి కాలి వరకు కావాల్సిన, అంటే ప్రతిదీ, బోన్స్ కానివ్వండి, తర్వాత హార్ట్ కానివ్వండి, డైజెషన్కి కానివ్వండి, ఎవ్రీథింగ్, ప్రతిదానికి మన పెసర్లలో ఒక సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పెసర్ల కర్రీని మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. సాత్వికంగా, అంటే స్టవ్ ఆఫ్ చేసేసాను. సాత్వికంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు రావు, ఎక్కువ మసాలాలు వాడకం ఉండదు, హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించవచ్చు. అదనమాట సాత్వికం అంటే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. భలే ఉందండి. ఇది మీరు ఒక కప్పు కూర తిన్నారంటే చాలా హెవీగా ఉంటుంది. ఎక్కువసేపు మీకు నిజంగా ఆకలి కూడా అవ్వదు. అందుకే అనుకుంటా ఇది బరువు తగ్గే వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ విధంగా వేడివేడిగా కమ్మగా పెసర్ల కర్రీ తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉల్లికాడలు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, టమాటా ప్యూరీ 1 కప్పు, ఉడికించిన పెసర్లు 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పెసర్ల కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లికాడలు, దంచిన ధనియాలు, టొమాటో ప్యూరీ, కొంచెం నీళ్లు పోసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన పెసర్లు వేసి అందులో కాస్త ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత అందులో మెదుపుకున్న కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసర్ల కర్రీ రెడీ.